సార్ స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తుంది కదా? ఓకే సార్, ఓకే, ఫైన్. స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది ఒకసారి చెప్పండి నాకు. ఏం లేదు సార్, ఏం కనిపిస్తలేదు. ఓకే, రైట్. వన్ ఇప్పుడు కనిపిస్తుంది కదా? లేదు సార్. ఇప్పుడు వస్తుంది చూడండి. ఓకేనా? ఓకే సార్, స్టార్ట్. ఓకే సార్, వచ్చింది. రైట్, ఓకే, ఓకే, సేమ్ అది అప్పటికే వచ్చింది కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఓ సార్. సార్ ఈ దో, ఆల్దో, ఈవెన్ దో, బట్ ఎట్, స్టిల్, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, సర్ప్రైజ్ ఉన్నప్పుడు వాడుతాము. ఓకే సార్. బికాజ్, యాజ్, సిన్స్, సో, దట్స్ వై, దేర్ ఫోర్, రీజన్, రిజల్ట్ కోసం రిజల్ట్. ఇవి Yes, sir. ఫంక్షన్స్ సార్. ఈ ఫంక్షన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. అవును సార్. వెల్, మూవింగ్ ఆన్ టు దిస్ వన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతుంది ఏంటి అంటే నో సూనర్. అసలు ఈ నో సూనర్ అంటే ఏంటి అన్నది ఫస్ట్. సార్ కొంచెం ఫాంట్ సైజ్ కొంచెం పెంచుతున్నాను. ఓకే ఓకే సార్. సార్ ఇక్కడ నో సూనర్ దాన్ అని ఒకటి ఉంది, స్కేర్స్లీ వెన్ అని ఉంది, హార్డ్లీ వెన్ అని ఉంది, తర్వాత యాజ్ సూన్ యాజ్ అని ఉంది సార్. వీటన్నింటినీ కంబైన్డ్ గా లర్న్ చేసుకోవాలి. అసలు ఏంటివి ఇవన్నీ చూద్దాం. నేను ఇలా ఇంట్లోకి అడుగు పెట్టానో లేదో అలా కరెంటు పోయింది. టీచర్ ఇలా క్లాస్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడో లేదో స్టూడెంట్స్ అందరూ సైలెంట్ గా కూర్చున్నారు. అంటే ఒక పని జరిగిన వెంబడే ఇంకొక పని జరుగుతుంటుంది. రెండు యాక్షన్స్ గురించి మాట్లాడుతాం. ఆ రెండు యాక్షన్స్ రెండింటి మధ్యలో దాదాపు ఎలాంటి, ఇక చూడండి, ఈ రెండు యాక్షన్స్ మధ్యలో దాదాపు టైం క్యాప్ ఉండి లేనంతగా ఉంటుంది. అవును సార్. అలాంటప్పుడు మనం ఈ 4 out of 4 లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అవును సార్. నో సూనర్ వచ్చినప్పుడు దాన్ రావాలి కాంబినేషన్ గా. అవును సార్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈఆర్ కంపేరిటివ్ ఫామ్ లో ఉంది కాబట్టి, అవును సార్, అవును, కంపేరిటివ్ లో ఉంది కాబట్టి దాన్ వాడుతాం. దాన్ స్పెల్లింగ్ చూస్తున్నాం, ఏఎన్, ఈఎన్ రా. తెలుసు సార్. ఓకే, అయినా ఇప్పుడు ఏంటంటే మనం స్టూడెంట్స్ కి చెప్పడం ఇంపార్టెంట్ సార్. అవును సార్, కరెక్టే. వాళ్ళకి మీరు వాళ్ళకి ఎలా చెప్పాలి అన్నది కూడా నేను చెప్పాలి మీకు. అవును సార్. ఇక్కడ ఎల్వై ఉంది, ఈఆర్ లేదు కాబట్టి దాన్ రాకుండా వెన్ వస్తుంది. అవును సార్. అండ్ ఇక్కడ ఎల్వై ఉంది, ఈఆర్ లేదు కాబట్టి దాన్ రాకుండా వెన్ వస్తుంది. అంటే ఎల్వై తో ఎండ్ అయితే వెన్ వస్తుంది, ఈఆర్ తో ఎండ్ అయితే దాన్ వస్తుంది. అండ్ యాజ్ సూన్ యాజ్ ఇంకా మళ్ళీ సపరేట్ గా వేరే కాంబినేషన్ అనేది ఉంది. యాజ్ సూన్ యాజ్ అని ఉంటుంది. వెల్, వీటి మీనింగ్ ఏంటి అంటే, వీటన్నింటి మీనింగ్ నో సూనర్ దాన్, స్కేర్స్లీ వెన్, హార్డ్లీ వెన్, యాజ్ సూన్ యాజ్, వీటన్నింటి మీనింగ్ ఇమ్మీడియట్లీ సార్, వెంబడే. దీన్ని మనం అట్ వన్స్ అని కూడా అనుకోవచ్చు. రైట్, నౌ వీటిని యూస్ చేసి సెంటెన్సెస్ ని ఎలా కంబైన్ చేయాలో చూద్దాం. సార్ ప్లీజ్ రీడ్ ఇట్ సార్. The thief saw the police. Yes. ఇది ఒక సెంటెన్స్ సార్. Yes. Then he ran away. Yes. Okay sir. Okay. Yes, the thief saw the police. ఒక సెంటెన్స్ ఉంది. Then he ran away. Then తర్వాత వెంబడే he ran.
అయితే ఓకే సార్ సార్. ఈ సెంటెన్స్ ని చూడండి ఒక్కసారి. దెన్ తీసేసుకొని హీ ran away immediately అన్నది పెట్టుకోవచ్చు. ఇలా దెన్ తీసేసుకుంటాం. లేదు ఇమీడియట్లీ కూడా నాకు అవసరం లేదు అంటే అట్ వన్స్ పెట్టుకోవచ్చు. ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే సార్. రైట్. అట్ వన్స్ తీసుకుందాం. ఓకే సార్. ఈ 2 సెంటెన్సెస్ ని మనం ఇక్కడ పైన డిస్కస్ చేసుకున్న వీటన్నింటితో ఎలా కంబైన్ చేయాలి, సింగిల్ సెంటెన్స్ గా ఎలా కన్వర్ట్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే ఓకే సార్ రైట్. సార్ ఇక్కడ చూడండి, ఈ టాపిక్ ప్యూర్ గా స్ట్రక్చర్ ఓరియంటెడ్. సార్. స్ట్రక్చర్ తెలుసుకోవాలి మనం ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. చూడండి సార్, ఫస్ట్ మనకి నో సూనర్ తో బిగిన్ చేసి తర్వాత హ్యాడ్ యూజ్ చేసుకొని సబ్జెక్ట్ యూజ్ చేసుకొని V3 యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని ఎస్. సార్ నో సూనర్ వచ్చింది కాబట్టి వెన్ రావాలా దాన్ రావాలా? సార్ దెన్ రావాలి సార్. ఎస్ దాన్ యూజ్ చేసుకొని ఎందుకంటే ఇది కంపారిటివ్ డిగ్రీ కదా సార్. కంపారేటివ్ ఫామ్ లో ఉంది. ఎస్ అవును సార్. దాన్ వచ్చిన తర్వాత చూడండి ఇది సెంటెన్స్ 2 అంటే సెకండ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ హీ ran away at once అని ఉంది కదా. అవును సార్. ఈ సెకండ్ సెంటెన్స్ ని మనం సేమ్ టు సేమ్ రాసుకుంటాం సార్. ఓకే ఎలానో చూద్దాం. ఇది అప్లై చేసుకుందాం. అండ్ ఇక్కడ సేమ్ టు సేమ్ రాస్తాము. ఒకవేళ అట్ వన్స్ వచ్చింది అనుకోండి, నో సూనర్ అన్నప్పుడు అట్ వన్స్ డిలీట్ చేసుకోవాలి. ఎందుకంటే నో సూనర్ మీనింగే అట్ వన్స్ కదా సార్. అవును సార్. మళ్ళీ నో సూనర్ వచ్చినప్పుడు అట్ వన్స్ రాదు, సార్. ఇమీడియట్లీ అవి రావు ఇంకా. ఓకే ఫైన్. ఇప్పుడు ఒక్కసారి ఈ స్ట్రక్చర్ చెప్పండి. ఫస్ట్ పార్ట్ వైజ్ గా రండి స్లోగా. సార్. నో నో సూనర్ ఎస్ హ్యాడ్ ఎస్ సబ్జెక్ట్ ఎస్. V3 V3 ఎందుకు వచ్చింది ఇక్కడ? 5 వర్క్ ఫార్మ్స్ ఉన్నాయి. V1 V2 V3 V4 V5 ఇన్ని పెట్టుకొని అవును సార్. V3 ఎందుకు రావాలి అంటే అంటే సార్ సార్ ఇక్కడ Ha- మనకు హ్యాడ్ హ్యాస్ హ్యాడ్ ఎస్ ఎగ్జాక్ట్ వండర్ఫుల్. ఈ మూడు ఉన్నప్పుడు కంపల్సరీ మనకు ఎస్ పాస్ట్ పార్టిసిపల్ లో రావాలి సార్. అది పిల్లలకు మనం మోటివేట్ అది చేసి అది ఫిక్స్ ఎప్పుడు అది అది వచ్చినా కానీ అది మనకు ఫిక్స్ రావాలి సార్. ఎస్ ఫిక్స్డ్. అది తర్వాత ఫిక్స్డ్. ఆబ్జెక్ట్ సార్. ఆబ్జెక్ట్ ఓకే సార్. ఆబ్జెక్ట్. ఓకే సార్. ఇదంతా ఫస్ట్ సెంటెన్స్ ని ఈ విధంగా మార్చాలి మనం ఈ స్ట్రక్చర్ కి. తర్వాత దాన్ పెట్టేసుకొని సెకండ్ సెంటెన్స్ సేమ్ టు సేమ్ రాసుకుంటాం. చూడండి ఇక్కడ ఉన్న ఫస్ట్ సెంటెన్స్ ఉంది కదా, ఈ ఫస్ట్ సెంటెన్స్ ని మనం ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. దీని ప్రకారంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సార్. ఇక్కడ మనం స్టూడెంట్స్ కి ఏంటి అంటే ఈ థీఫ్ అన్నది సబ్జెక్ట్ అవుతుందని చెప్పాలి. తర్వాత సా వర్బ్ V2 ఫామ్. ఇక్కడ V2 అవును వస్తుంది, ఇక్కడ V2 వస్తుంది, కానీ నో సూనర్ వచ్చినప్పుడు V3 అవుతుంది. అవును సార్. తర్వాత ఇది ఆబ్జెక్ట్. అవును సార్. రైట్. ఫస్ట్ ఏం తీసుకుంటాం సార్ మనం స్ట్రక్చర్ ప్రకారంగా? ఏదైనా ఒకటి తీసుకోండి సార్. నో సూనర్ అన్న తీసుకోండి, లేకపోతే స్పేస్ లేదా తీసుకోండి. ఓకే నో సూనర్ గురించే మాట్లాడుతున్నాం అంటే నో సూనర్ తీసుకో. ఓకే సార్. రైట్. తర్వాత ఏం రావాలి? నో సూనర్ తర్వాత నో సూనర్ తర్వాత హ్యాడ్. ఎస్ హ్యాడ్. తర్వాత ఏం రావాలి? సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఈ ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ తీసుకోవాలి. ఓకే సార్. దాన్ని తీసుకోవాలి. దాతి తీసుకుంటాం. ఎస్. తర్వాత ఓకే సార్. ఇక్కడ వరకు వచ్చాను. నెక్స్ట్ V3 సా పోయేది సీన్ వస్తుంది సార్. ఎస్ సి
సా సీన్. స్టూడెంట్స్ కి Seen. మనం Okay. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సీన్. అవును సార్. తర్వాత Yes. ఏంటిది ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్ట్ ద పోలీస్. ఎస్. అయిపోయింది. ఓకే సార్. తర్వాత మళ్ళీ ఏం రావాలి మనకి? ఫస్ట్ సెంటెన్స్ ని ఇలా చేసాము. అవును సార్. సెకండ్ సెంటెన్స్ రాసే ముందు ఏం చేసుకోవాలి మనం? దాన్ పెట్టేసి. దాన్. రైట్. తర్వాత ఏం తీసుకోవాలి సార్? సెకండ్ సెంటెన్స్. దాన్ సెంటెన్స్. ఈ సెకండ్ వ్యాన్ అవి. ఎస్ మొత్తం ఈ వ్యాన్ తీసుకుంటాం. అనే వన్. ఎట్ వన్. ఓకే. సెకండ్ సెంటెన్స్ ని సేమ్ టు సేమ్ తీసుకున్నాను. ఓకే సార్. అట్ వన్స్ ఉంది కదా, సార్. అట్ వన్స్ ని డిలీట్ చేయాలి, యూస్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం చూడండి, నో సూనర్ వచ్చినప్పుడు అట్ వన్స్ రాకూడదు. అవును సార్. నో సూనర్ మీనింగ్ అట్ వన్స్ కాబట్టి ఆ సెకండ్ సెంటెన్స్ లో ఒకవేళ అట్ వన్స్ ఉంటే తీసేస్తాం, ఇమ్మీడియట్లీ ఉన్నా తీసేస్తాం. అవి లేకుండా వాడాలి. ఎందుకంటే నో సూనర్ ఆల్రెడీ వచ్చింది కదా, మళ్ళీ అదే సినానిమ్స్ అవుతాయి అన్నమాట. అవును. సో డిలీట్ చేసుకుంటాం. ఈ విధంగా మనం నో సూనర్ ని యూజ్ చేసి టూ సెంటెన్సెస్ ని కంబైన్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే ఒక యాక్షన్ తర్వాత ఇంకొక యాక్షన్ వెంబడే జరిగింది, అది పర్పస్, నో సూనర్ యొక్క ఫంక్షన్. అండ్ ఇక్కడ మనకి స్కేర్స్లీ రావాలి. దాని స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. సార్ నో సూనర్ సేమ్ టు సేమ్ వస్తుంది సార్, అంతా కూడా నేను గ్రీన్ కలర్ లో షేడ్ చేస్తాను చూడండి. ఐ మీన్ గ్రీన్ లో ఉన్నది బ్లాక్ పెట్టాను కదా, ఈ రెండు మాత్రమే మారుతాయి, మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. అంటే నో సూనర్ ప్లేస్ లో ఏం రావాలి మనకి? స్కేర్స్లీ వస్తుంది. ఓకే సార్. ఓకే సార్. సో స్కేర్స్లీ వచ్చి మళ్ళీ ఇంతకు ముందు మాదిరిగానే సేమ్ యాడ్. ఒకసారి స్ట్రక్చర్ మొత్తం చెప్పండి సార్, స్కేర్స్లీ స్ట్రక్చర్. స్కేర్స్లీ ప్లేస్, హ్యాడ్ ప్లేస్, సబ్జెక్ట్ ప్లేస్, V3 ప్లేస్, ఆబ్జెక్ట్ ప్లస్ దాన్ వస్తుందా, వెన్ వస్తుంది? స్కేర్స్లీ కాబట్టి వెన్ రావాలి కదా సార్? ఎస్, వెన్. ఎస్, స్కేర్స్లీ కానీ హ్యాడ్లీ కానీ వచ్చినప్పుడు వెన్ రావాలి. ఎస్, ఎగ్జాక్ట్. ఓకే. నెక్స్ట్ వెన్ తర్వాత సెంటెన్స్ 2 కదా సార్? సెకండ్ సెంటెన్స్ సేమ్ టు సేమ్ గా తీసుకుంటాం. సెకండ్ సెంటెన్స్. రైట్. ఇక్కడ ఈ సెంటెన్స్ ఉంది కదా మనది, ఈ టూ సెంటెన్సెస్ ఉన్నాయి కదా, ఈ టూ సెంటెన్సెస్ ని స్కేర్స్లీ. ఓకే సార్, స్కేర్స్లీతో కంబైన్ చేయండి ఈ టూ సెంటెన్సెస్ ని సింగిల్ సెంటెన్స్ గా. ఫస్ట్ ఏమొస్తుంది? సార్ ఈ టూ సెంటెన్సెస్ ని సార్ స్కేర్స్లీతో కంబైన్ చేయండి, స్కేర్స్లీ వెన్ తో కంబైన్ చేయండి, స్ట్రక్చర్ ప్రకారంగా కంబైన్ చేయండి. ఓకే సార్. ఫస్ట్ ఏమొస్తుంది? ద థీఫ్ సార్. ఓకే, ఫస్ట్ స్కేర్స్లీ రావాలి కదా. అవును సార్. ఒకసారి ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ ని రీడ్ చేయండి మీరు, షేర్ చేసిన స్ట్రక్చర్. స్కేర్స్లీ తర్వాత హ్యాడ్, సబ్జెక్ట్, V3, ఆబ్జెక్ట్. కంటిన్యూ చేయండి, ఇంకా ఉంది. తర్వాత వెన్, సెంటెన్స్ 2. ఎగ్జాక్ట్. సెంటెన్స్ 2. గాట్ ఇట్ సో సార్. స్కేర్స్లీ సార్, స్కేర్స్లీ హ్యాడ్, ద థీఫ్, seen, the police, when,
ran away. he ran He ran away. Away. at once వస్తుందా సార్? At once రాదు కదా సార్? ఎస్. నో సూనర్ వచ్చినా స్కేర్స్లీ వచ్చినా at once రాదు. ఓకే రాదు. ఓకే సార్. రైట్. ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ స్కేర్స్లీ వచ్చింది కదా మనకి. అవును సార్. స్కేర్స్లీ ఒక్కటే డిలీట్ చేస్తున్నా, వేరే ఏం డిలీట్ చేయడం లేదు ఆ స్ట్రక్చర్. అవును సార్. హార్డ్లీ పెట్టేస్తున్నాం అంతే. ఓకే సార్. ఎస్. సో ఒకసారి స్ట్రక్చర్ మొత్తం రీడ్ అవుట్ చేయండి. హార్డ్లీ ప్లేస్, had place, subject place, V3 place, object తర్వాత when place second sentence. ఎస్. ఓకే ఫైన్. ఈ అంతే టూ కదా సార్? సెకండ్ సెంటెన్స్ ఎగ్జాక్ట్లీ 100%. ఈ టూ సెంటెన్సెస్ ని ఇప్పుడు హార్డ్లీతో కంబైన్ చేసి చెప్పండి. ఎస్ సార్. ఈ టూ సెంటెన్సెస్ ని హార్డ్లీతో కంబైన్ చేసి చెప్పండి. ఓకే సార్. హార్డ్లీ ద Yes. thief హార్డ్లీ hardly had ఎస్ the thief ఎస్ seen ఎస్ the police ఎస్ when ఎస్ he ran away. ఎస్. అట్ వన్స్ వస్తుందా? రాదు సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. లుక్ హియర్. ఓకే సార్. సో స్కేర్స్లీ. ఎస్. హార్డ్లీ స్కేర్స్లీ అయిపోయింది. నో సూనర్ అయిపోయింది. ఎస్. ఎస్ సార్. అండ్ ఇక్కడ చూడండి, యాజ్ సూన్ యాజ్ ఈ టూ సెంటెన్సెస్ ని కంబైన్ చేయాలి అంటే సార్ ఈ టూ సెంటెన్సెస్ ని యాజ్ సూన్ యాజ్ తో ఎలా కంబైన్ చేస్తాం? సార్ సింపుల్ గా యాజ్ సూన్ యాజ్ తో బిగిన్ చేసుకొని ఆ టూ సెంటెన్సెస్ ని సేమ్ టు సేమ్ రాసిస్తాం. ఇంక ఇక్కడ హ్యాడు దెన్ను వెన్ను వాడాల్సిన అవసరం లేదు. లేదు, దీనికి స్ట్రక్చర్ అవసరం కదా సార్? ఏమీ అవసరం లేదు సార్. ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ Sir. సెంటెన్స్ అంతే. ఓకే. అట్ వన్స్ వద్ది. ఫస్ట్ మాత్రం యాజ్ సూన్ యాజ్ పెట్టాలి. ఎస్ ఫస్ట్ స్టార్టింగ్ లో యాజ్ సూన్ యాజ్ అనేది. ఎస్ ఎగ్జాక్ట్లీ. జనరల్ గా ఫస్ట్ లో పెట్టేసుకోండి. ఎస్ ఫినిష్. ఓకే సార్. ఓకే. యాజ్ సూన్ యాజ్ తీసుకొని ఫస్ట్ సెంటెన్స్ సేమ్ టు సేమ్ తీసుకొని కామా పెట్టేసుకొని సెకండ్ సెంటెన్స్ సేమ్ టు సేమ్. Yes, as soon as the thief saw the police, ఎస్ ఈ ran comma, he ran away. అయితే ఇక్కడ సార్ కామా తర్వాత మనకు స్మాల్ లెటర్ రావాలా క్యాపిటల్ లెటర్ రావాలా సార్? స్మాల్ లెటర్ కదా? 100% స్మాలే రావాలి కాబట్టి ఇక్కడ స్మాలే తీసుకున్నాం. అదే సార్. ఎస్ మీరు 100% ఏంటంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి కాబట్టి కామా తర్వాత అవును సార్. పిల్లలు, ఎందుకంటే ఈడ క్యాపిటల్ అని టాపర్స్ కూడా నేను ఎన్నో క్లాసెస్ తీసుకుంటుంటాను, అక్కడ ఉంది కదా అవును అని సార్. ఇక్కడ తీసుకుంటారు. ఎస్ మంచి పాయింట్ అడిగారు. ఓకే సార్ అవును సార్. రైట్. ఓకే సో సార్. సో ఈ విధంగా ఈ నో విధంగా. నో సూనర్, స్కేర్స్లీ, హార్డ్లీ స్ట్రక్చర్ బేస్డ్ సార్. ఇవి స్ట్రక్చర్ బేస్డ్. వీలవుతే ఈ స్ట్రక్చర్స్ ని మంచి చార్ట్ లో రాసి చార్ట్ మీద రాసి పేస్ట్ చేయండి. అవును సార్. ఓకే సార్. స్ట్రక్చర్స్ వాళ్ళకి మైండ్ లో ఫిక్స్ అయితే ఇంకా బాగుంటుంది, అవును. ఈజీగా అవుతుంది. అవును సార్. సార్ నేను 2 సెంటెన్సెస్ ఇస్తాను, 4 సార్. డిఫరెంట్ వేస్ లో కంబైన్ చేయండి. ఓకే సార్. నో సూనరు, స్కేర్స్లీ, హార్డ్లీ, యాజ్ సూన్ యాజ్. ఈ 4 కావాలి నాకు 1 by 1. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఐ ఎంటర్డ్ ద రూమ్, ద పవర్ went out immediately.
Sir, please read the 2 sentences. I entered the room, ఒక సెంటెన్స్. Yes. The power went out immediately. Yes. No sooner check. Okay. Okay, sir. No, No sir. sooner, no sooner had I, no sooner had I entered the room than the power went. Went out. Went out. Yes. Okay. Immediately వాడాలా? రాదు సార్, ఇమీడియట్లీ రాదు. Right. Scarcely యూస్ చేయండి. Scarcely. Scarcely had I entered the sorry, 1 minute, sir. Scarcely had I entered the room when the power went out. Yes. Wonderful. Hardly. Hardly had I entered the room when the power went out. Superb. Excellent, sir. Perfect. As As soon soon as. as I entered the room, the power went out. Finish. This is no sooner, scarcely, hardly. ఇవన్నీ ఏదో టఫ్ టాపిక్స్ అని అందరూ గ్రామర్ బుక్స్ అందరూ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అని మైండ్ లో ఫిక్స్ చేసి భయపెట్టిస్తుంది. అది పక్కకు పెట్టుకొని అది బుక్స్ చదివితే అర్థం కాదు సార్. బుక్స్ ఎంత చదివినా అర్థం కాదు. కొన్ని టాపిక్స్ అలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అది అర్థం కాని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అర్థమైన వాళ్ళకి అనిపించదు. ఎందుకంటే అన్ని టాపిక్ ఇప్పుడు కొన్ని టాపిక్స్ ఉంటాయి, మేము కూడా 1కి 2 సార్లు 100 సార్లు రెఫర్ చేయాల్సి వస్తుంది, ఏం పాయింట్ ఇక్కడ ఏంటి అని. సో చాలా సార్ చెప్పండి. మీకు ఇంత టైం ఎప్పుడు దొరుకుతుంది సార్, మీకు చెప్పండి సార్. ఇంత టైం ఎప్పుడు దొరుకుతుంది అంటే నేను సినిమాలు చూడను. ఎందుకంటే మన గ్రూప్ లో చూస్తున్నా సార్, మన గ్రూప్ ఉంది కదా సార్, ఇంత గ్రూప్ చాలా మంది. అది ఇప్పుడు ఇవాళ 6th వీడియో పెట్టారు మీరు, అది పుట్టే చూడలే నేను. దాంట్లో వచ్చిన పాయింట్స్ నేను నోట్ చేసుకుంటా. నేను మూవీస్ చూడను, బయట ఎక్కడ నాకు టైం ఎవరికి టైం ఇవ్వలేను, ఇంట్లో కూడా జనరల్ గా టైం ఇవ్వను. దీని మీదే టైం స్పెండ్ చేస్తాను సార్. అవునా సార్? ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా సార్ సురేషన్ సార్ గారు మా గురువు గారు. ఎక్కడ సార్? అంటే సార్ అప్పుడు ప్రతిభా కాలమ్స్ రాసేవారు కదా ఈనాడు న్యూస్ పేపర్ కి. అవును సార్, అది స్పోకెన్ ఇంగ్లీష్ అని వస్తుంది సార్. అయితే నేను అవి అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర, నేను చెప్పుకున్న వాటిని ఫైల్ చేసుకున్నా. ఓకే, గ్రేట్, మంచిది. ఫ్రీగా ఉన్నప్పుడు షేర్ చేసుకోండి ఆ నాలెడ్జ్ ని, చాలా బాగుంది. అయితే అయితే అక్కడ సారు లెసన్స్ రీడ్ చేసి ఇన్స్పైర్ అయ్యి నేను విజయవాడ కంపెనీస్ కి ఎన్నో కంపెనీస్ కి బుక్స్ రాస్తాను. అవును సార్. ఇంకా అలాంటప్పుడు మా కంపెనీస్ ని విజిట్ చేసినప్పుడు సార్ కూడా విజయవాడలోనే ఉండేవారు. అవును. అప్పుడు వెళ్ళి ఇంకా అక్కడ నుంచి కలిసి ఆ సార్తో టైం స్పెండ్ చేయడం. సార్ నిజంగా సార్ ఎంత ఓపిక అంటే అబ్బా, సార్ ఓపికకి సెల్యూట్ సార్. ఎన్ని డౌట్స్ నాకు ఆయన దాంట్లో ఇంత రవ్వంత కూడా రాలేదు సార్. ఆయనకు చాలా ఓపిక ఉంది సార్. మేము పేపర్ లో చూసింది మాత్రమే కానీ ఇక మీరు ప్రత్యక్షంగా విన్నారంటే ఇప్పుడు మీ దగ్గర అయితే చూస్తున్నాను నేనైతే. అన్ఫార్చునేట్లీ సార్ లేకుంటే మన గ్రూప్ లో అందరితో కూడా మాట్లాడించేవాడిని. బట్ ఏంటంటే చాలా బాధపడ్డా సార్. ఓకే సార్, లెట్ us మూవ్ ఆన్.
ఓకే సార్. సార్ ఇక్కడ ఇక్కడ మీకు ఏం డౌట్స్ లేవు కదా? ఓకే. లేదు సార్. స్టూడెంట్స్ ఎక్కడ ఎర్రర్స్ చేస్తారు, ఏ విధంగా మనం కేర్ తీసుకోవాలి అన్నది. వెల్, ఓకే సార్. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకుంటే నో ప్రాబ్లం. సార్ ఇక్కడ మనం హ్యాడ్ అనుకున్నాం కదా, అవును సార్. హ్యాడ్ ప్లేస్ లో డిడ్ కూడా వస్తుంది సార్. ఇక్కడ ఇక్కడ డిడ్ వచ్చిందంటే మనకి ఇక్కడ V1 రావాలి కదా సార్? సార్ ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకు ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ. సో రైట్ సార్. V1 అయితే పిల్లలకి సార్. బాగా క్లారిటీ వచ్చిన తర్వాతే ఇది టైం చూసి చెప్పండి. రెండు ఒకటేసారి చెప్తే మనకొచ్చు అని వాళ్ళకి ధనాదని చెప్పడం కాదు. ఆ కాదు మూడు కాదు వాళ్ళకి రాదు సార్. ఆ సిచ్యువేషన్ చూసి మనం గ్యాప్ ఇచ్చన్నా చెప్తాం. అవును సార్. అవును సార్. హ్యాడ్ ప్లేస్ లో డిడ్ పెట్టుకోవచ్చు. హ్యాడ్ వస్తే V3 వస్తుంది, డిడ్ వస్తే V1 వస్తుంది. సార్ ఎగ్జామ్ లో ఏది రాయాలి సార్ అంటే వాడు సార్. అందరూ ఎక్కువగా ప్రిఫర్ చేసేది హ్యాడ్ నే ప్రిఫర్ చేస్తారు. సార్. ఎగ్జామ్ లో మనం హ్యాడ్ నే యూజ్ చేసుకుందాం. లేదు వాడు నో సూనర్ డిడ్ ఇచ్చిండు అనుకోండి, డిడ్ స్ట్రక్చర్ వాడతాం. నో సార్. సూనర్ హ్యాడ్ ఇస్తే హ్యాడ్ స్ట్రక్చర్ వాడతాం. అలా ఇవ్వకుండా నో సూనర్ దాన్ అన్నాడు అనుకోండి, ఊరికే హ్యాడ్ స్ట్రక్చర్ వాడుకోవడం బెటర్. రెండిట్లో ఏది వాడినా కరెక్టే, అవును సార్. కానీ ఎక్కువగా హ్యాడ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అవును సార్. ఓకే సార్, నౌ మూవింగ్ ఆన్ టు దిస్. సో మన సబ్ టాపిక్స్ లో ఇఫ్ అన్లెస్ ఉంది, టు సో దట్ వెరీ అండ్ దేర్ ఫోర్ ఉంది, హూ విచ్ దట్ హూస్ ఉంది. ఇప్పుడు మనం లెటస్ మూవ్ ఆన్ టు దిస్. టు సో దట్ వెరీ అండ్ దేర్ ఫోర్. ఓకే సార్. ఓకే సార్. రైట్ సార్, ఇక్కడ చూడండి మనకి వీటిని 3 డిఫరెంట్ పార్ట్స్ గా చేస్తుంది. 2 వచ్చింది అనుకోండి, స్పెల్లింగ్ మీద ఫోకస్ పెట్టుకోండి. TOO వస్తే దానికి కాంబినేషన్ లో T సింగిల్ O వస్తుంది, టూ. ఓకే సార్. సో వచ్చింది అంటే దాని కాంబినేషన్ లో దట్ వస్తుంది, సో దట్ దట్. ఆల్. వెరీ వచ్చింది అనుకోండి, దాని కాంబినేషన్ లో అండ్ దేర్ ఫోర్ వస్తుంది. ఓకే సార్. వేరి వచ్చిన తర్వాత సార్ అండ్ దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, అండ్ దేర్ ఓకే సార్. బ్లాక్ కలర్ లో. ఇది కరెక్ట్ కాంబినేషన్ లో రావాలి. ఇంతకు ముందు నో సూనర్ వస్తే దాన్ వచ్చి, స్కేర్స్లీ వస్తే వెన్ ఎలా వచ్చిందో కరెక్ట్ కాంబినేషన్ లో ఓకే సార్. వీటిని కూడా అలా వాడాలి. అయితే ఇక్కడ ఈ టు అన్నది ఎప్పుడైనా నెగటివ్ మీనింగ్ వస్తుంది, నెగటివ్ మీనింగ్ కన్వే చేసింది. జనరల్ గా ఓకే సార్. నాట్ ఉంటే నెగటివ్ అన్నది మనకు తెలుసు, కానీ ఇక్కడ నాట్ ఉండదు. టు అంటేనే నాట్ తో సమానం. టు అవును ఈజ్ సార్. ఈక్వల్ టు నాట్. మళ్ళీ నాట్ పెట్టొద్దు, టు ఉన్నాం. ఓకే, అవును సార్. నౌ he is too short to reach the shelf. చూడండి మనకి 2 వచ్చింది కాబట్టి దాని కాంబినేషన్ లో 2 తీసుకుంది. ఎస్ ఎస్ సార్. రైట్. అంటే దీని మీనింగ్ అతను షెల్ఫ్ అందుకోలేనంత పొట్టిగా ఉన్నాడు అంటే నెగటివ్ మీనింగ్. అవును సార్. అందుకోలేనంత పొట్టిగా ఉంది. ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చి దీన్ని సో దట్ తో కంబైన్ చేయమంటాం. అప్పుడు మనం చూడండి సెంటెన్స్ ని సేమ్ టు సేమ్ తీసుకున్నాను చూడండి, కాపీ పేస్ట్ చేశాను. బ్లూ కలర్ లో ఉన్న 2 ఉంది కదా, అవును సార్. దాన్ని డిలీట్ చేస్తుంది. దాని ప్లేస్ లో ఏం పెట్టుకుందాం, సో తీసుకుందాం. ఓకే, ఓకే సార్. తర్వాత దట్ ఉంది, 2 ఉంది కదా, ఇంకొక 2 అవును సార్. సింగిల్ అవును సార్. దీని ప్లేస్ లో దట్ పెట్టుకుందాం. దట్ ఓకే. అయిపోయింది, ఏం లేదు. ఇంకా చూడండి ఓకే సార్. TOO2 ప్లేస్ లో ఏం పెట్టినాం, SO సో మళ్ళీ TO2 ప్లేస్ లో ఏం పెట్టాం,
దట్ దట్ మిగతాది ఏమన్నా Okay. చేంజ్ చేసుకున్నామా? మిగతాది ఎక్కడ చేంజ్ చేసుకోలేదు కదా. ఏం చేంజ్ చేయలేదు సార్. రైట్. అయితే ఇక్కడ ఒక్కసారి చూడు. హీ ఈస్ సో షార్ట్ దట్ రీచ్ ద షెల్ఫ్. ఇది పాజిటివ్ లో ఉందా, నెగటివ్ లో ఉందా? పాజిటివ్ లో ఉంది. అవును సార్. కానీ ఈ ఫస్ట్ వన్ నెగటివ్ లో ఉంది కదా. అవును సార్, నెగటివ్ ఉంది. సో దీన్ని కూడా నెగటివ్ లో చేయాలి అంటే నాట్ రావాలి. ఆ, ఉత్త నాట్ ఒక్కటి రాదు కదా, ఎప్పుడైనా ఒక హెల్పింగ్ వర్బ్ రావాలి. అవును సార్. కాబట్టి సో దట్ కి సూటబుల్ అయ్యే హెల్పింగ్ వర్బ్ కెనాట్. అవును సార్. తర్వాత ఇప్పుడు Okay. చూడు, ఈస్ Okay. సో షార్ట్ దట్ కెనాట్ రీచ్ ద సెల్ఫ్. ఈ ఒక్క వర్డ్ అవును సార్. మిస్ అయినట్టుంది చూడండి. సో ఏంటా? ఈ రావాలి సార్. ఈ. ఎస్, ఎగ్జాక్ట్. ఇప్పుడు సెంటెన్స్ వచ్చేసింది చూడు. అంటే టూ అవును సార్. టూ ప్లేస్ లో సో పెట్టాము, టూ ప్లేస్ లో దట్ పెట్టాము, మళ్ళీ ఎక్స్ట్రాగా సబ్జెక్టు అవును. కెనాట్ తీసుకున్నాం. అవును సార్. ఎస్. సో ఇలా సో దట్ వచ్చినప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ తీసుకొని ఎక్స్ట్రాగా కెనాట్. ఓకే. సో ఈ దట్ పక్కన సబ్జెక్ట్ రావాలి కదా సార్. ఎస్, ఎగ్జాక్ట్. ఇక చూడండి, దట్ పక్కల వెంబడే సబ్జెక్ట్ హీ వచ్చింది చూడండి. తర్వాత నెగటివ్. ఎస్, కెనాట్. తర్వాత ఇంక ఇక్కడ ఉన్న సెంటెన్స్ చూడండి, రీచ్ ద సెల్ఫ్, ఓకే. రీచ్ ద సెల్ఫ్. ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే సార్. అంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ ని సేమ్ టు సేమ్ తీసుకుని టూ ప్లేస్ లో సో, టూ ప్లేస్ లో దట్, సబ్జెక్ట్ కెనాట్ అవును. పెట్టేస్తాం. మళ్ళీ దీనిలో మనం వెరీ అండ్ దేర్ ఫోర్ తీసుకోవాలి. అంటే ఈ ఫస్ట్ సెంటెన్స్ ని సేమ్ టు సేమ్ తీసుకుంటాం. ఓకే సార్. ఈ బ్లూ కలర్ లో ఉన్నది టూ ఉంది కదా, అవును సార్. దాని ప్లేస్ లో వెరీ పెట్టుకున్నాం. ఓకే సార్. మళ్ళీ TO2 ఉంది కదా. అవును సార్. అండ్ దేర్ ఫోర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వెరీ వచ్చింది కాబట్టి అండ్ దేర్ ఫోర్. ఓకే సార్. నెగటివ్ రావాలి కదా ఇక్కడ మీనింగ్, కాబట్టి నాట్ తీసుకో. నాట్ ఎప్పుడైనా ఒక హెల్పింగ్ వర్బ్ రావాలి కాబట్టి కెనాట్. అవును సార్. అండ్ ఒక వర్డ్ మిస్ అవుతుంటుంది. సబ్జెక్ట్ సార్. ఎస్, అయితే అక్కడ ఆ మీనింగ్ ఉంటుంది సార్, లేకపోతే మీనింగ్ రాదు. ఎస్. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. So he is very short and therefore he cannot okay రీచ్. sir, reach the cell. సో ఇక్కడ స్ట్రక్చర్స్ చూడండి, టాప్ లో ఉన్న సో దట్ సబ్జెక్ట్ కెనాట్, Sir. వెరీ అండ్ దేర్ ఫోర్ సబ్జెక్ట్ కెనాట్. Sir. దట్స్ ఇట్ సార్. సో ఈ విధంగా మనం కంబైన్ చేస్తాం. Sir. ఒకవేళ వాడు సో దట్ ఇచ్చాడు సెంటెన్స్ లో, వెరీ అండ్ దేర్ ఫోర్ వాడాలి అంటే సో ప్లేస్ లో వెరీ వాడతాం, దట్ ప్లేస్ లో అండ్ దేర్ ఫోర్ పెడతాం. రిమైనింగ్ సేమ్ టు సేమ్ వస్తుంది. అవును సార్. వెరీ అండ్ దేర్ అంటే ఇది ఫోర్. నెగటివ్ లో ఉంటుంది సార్ తర్వాత సెంటెన్స్ మనకు ఇది. ఎస్. ఓకే సార్. చూడండి, 2 వచ్చినప్పుడు నాట్ రాదు, ఎందుకంటే 2 లోనే నెగటివ్. రాదు. ఎస్. మళ్ళీ సో దట్ వాడినప్పుడు నాట్ రావాలి, ఎందుకంటే రెండు స్ట్రక్చర్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ మీనింగ్ డిఫరెంట్ ఉండొద్దు. అవును సార్. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంది అంటే మీనింగ్ చేంజ్ చేయకూడదు, అవును సార్. స్ట్రక్చరే చేంజ్ చేయాలి. అవును సార్. సార్ ఇప్పుడు నేను ఒకటి ఇస్తాను, 2 యూజ్ చేసి మీరు సో దట్ వాడండి, వెరీ అండ్ దేర్ ఫోర్ వాడండి. ఓకే సార్. కమాన్, ప్లీజ్ రీడ్ ఇట్ సార్. She is too poor to buy books. Okay, so that, use so that. Yes. She is so poor that she cannot buy the books. Buy books. Cannot వాడొచ్చు. ఓకే, రైట్, వెల్ డన్. నెక్స్ట్ సార్, వెరీ అండ్ దేర్ ఫోర్. She is very poor and therefore
she cannot buy books. వండర్ఫుల్, దట్స్ ఇక్కడ కొన్నిసార్లు ఎగ్జామ్స్ లో ఏం చేస్తుంటారు సార్ అంటే ప్రతి టాపిక్ లో చిన్నగా కాంప్లికేటెడ్ ఉండడానికి Sir. వాజ్ ఉంది కదా, Sir. ఈజ్ని వాజ్ చేస్తున్నా చూడండి. అవును సార్. ఈజ్ని వాజ్ చేసినప్పుడు కెనాట్ రాదు, అప్పుడు ఏమొస్తుంది మనకి కుడ్ నాట్ వస్తుంది. అంతా సేమ్. ఓకే ఓకే పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ ఉంది. yes, రెండు మ్యాచ్ అవ్వాలి. ఓకే సో ఓకే సార్. వీటి మీద కొన్నిసార్లు నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూశాను, ఇలా కొన్ని కాంప్లికేటెడ్ ఇస్తూ ఉంటాడు. అవును సార్. ఈజ్ వస్తే యామ్, ఈజ్, ఆర్ వస్తే కెనాట్, వాజ్, వర్ వస్తే కుడ్ నాట్. ఓకే ఓకే సార్, టెన్స్ ని బట్టి. సార్ ఇప్పుడు దీన్ని వాస్ తో చెప్పండి, సో దట్ వెరీ ఆన్ దేర్. కమ్ ఆన్ ప్లీజ్. She was so poor that she could not buy books. Yes. She was very poor and therefore she could not buy books. Great, absolutely wonderful. Beautiful, absolutely beautiful. So మన టార్గెట్ 80% రీచ్ అయ్యింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్లెజర్ సార్, ఇట్స్ మై ప్లెజర్, ఇట్స్ మై షియర్ ప్లెజర్. సో ఇంకా మనకి రిమైనింగ్ ఏమున్నాయంటే ఇఫ్, అన్లెస్ ఉన్నాయి, హూ, విచ్, దట్, హూజ్. ఓకే, వీటిని మనం అప్కమింగ్ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్. నెక్స్ట్ సెషన్ మళ్ళీ టుమారో మనం టైమింగ్స్ ఏదో ఒకసారి కాల్ చేసి డిస్కస్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఈ వీడియో నాకు ఒకసారి నా పర్సనల్ పెట్టండి సార్. పెట్టేస్తాం 100%. నేను కాల్ చేస్తాను ఇప్పుడు. ఎవరైనా నేను క్లియర్ గా రాసుకుంటా సార్. మీకు ఇప్పుడు నేను కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ 1 or 2 minutes. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది? హౌ వాజ్ ద సెషన్? సార్ వండర్ఫుల్ సార్, అందుకోసమే నేను మీతో పర్సనల్ గా మాట్లాడానే ఈ సమయంలో నేను మాట్లాడిన, మీరు తిరిగి ఉంటారని. ఎందుకంటే నేను చాలా పుస్తకాలు ఉన్నాయి సార్ నా దగ్గర. నేనే నాటి పుస్తకాలు ప్రైమరీ స్కూల్, హై స్కూల్, మిడిల్ స్కూల్, ఇంకా చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ ఆ పుస్తకాలు నాకు ఈ విధంగా స్ట్రక్చర్ నాకు ఎక్కడ కనిపించలేదు. దీంతో నాకేంటిదంటే ప్రాబ్లం అసలు ఇప్పుడు నాకు 2 డిఫరెన్స్ తెలిసింది. ఇక్కడ మనకు ప్రజెంట్ లో ఉన్నప్పుడు అక్కడ కెనాట్ వచ్చింది, ఇక్కడ వాజ్ వచ్చేసరికి అక్కడ కుడ్ వచ్చింది. సో ఈ డిఫరెంట్ మేము బుక్ లో గమనించలేము సార్. అవునా కదా సార్? పుస్తకంలో మనకు కేవలం చూస్తాం కానీ అక్కడ ఇది ఏది అని చెప్పదు అది. నేను చాలా ప్రయత్నం చేసిన సార్, కానీ నా వల్ల కాలేదు. అయితే నేను ఒక ప్రొఫెసర్ ఉన్నాడు సార్ పాలమూరు యూనివర్సిటీలో, ఇంగ్లీష్ ప్రొఫెసర్. అతను ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీకు నచ్చిన ఒకరి దగ్గర మీరు శిష్యరికం చేయండి, మీకు డౌట్ ఉంటే ఎక్స్పర్ట్ ని అడిగి క్లియర్ చేసుకోండి అని చెప్తుండేవాళ్ళు. కానీ సార్ చాలా బిజీ. సార్ తో నేను 2-3 సార్లు కాల్ చేసిన, కానీ ఎందుకో నా లెవెల్ సార్ లెవెల్ బాగా డిఫరెంట్ అనిపించింది నాకు. శ్రీనాథాచారి. అదే నేను అసలు సర్చ్ చేస్తూనే ఉన్నా, నాకు ఎక్కడ ఒక గురువు దొరకాలి, నా డౌట్ క్లియర్ ఎప్పుడు అవుతుంది అని. నిజంగా సార్ గాడ్ ఇస్ గ్రేట్ సార్. ఎందుకంటే మీరు నాకు దొరికారు.